అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. విజయవాడ జల దిగ్బంధానికి కారణమైన బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. దాదాపు గండ్ల పూడ్చివేత పనులు పూర్తి కావచ్చాయి. 100కు పైగా లారీలు, జేసీబీలు అక్కడ పనిచేస్తున్నాయి. ఆ గండిని కూడా చాలా చోట్ల గండ్లు పడ్డాయి. ఆ పడ్డ గండ్లు ఎంతెంత పెద్ద గండ్లు పడ్డాయో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రొక్లైనర్లతో గండ్లను పూర్తి చేసే పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. లారీలతో మట్టిని, కంకర, రాళ్లు తీసుకొచ్చి గండ్లను పూడ్చివేస్తున్నారు. వరుసగా ఒక్కొక్క గండిని పూడ్చివేస్తున్నారు యుద్ధ ప్రాతిపదికన. 100కు పైగా లారీలు, జేసీబీలు, కాంట్రాక్ట్ ఏజెన్సీ సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారు. ఆర్మీ కూడా రంగంలోకి దిగడంతో చకచకా పనులు జరుగుతున్నాయి. బుడమేరు పూడ్చివేత పనుల్లో చెన్నై, సికింద్రాబాద్ రెజిమెంటల్ బెటాలియన్కు చెందిన 120 మంది జవాన్లు పాల్గొన్నారు. ఇనుప జాలీల్లో రాళ్లు వేసి నింపి గండ్లకు అడ్డుకట్ట వేస్తున్నారు. గత శనివారం బుడమేరుకు 10 చోట్ల గండ్లు పడ్డాయి. 10 నుంచి 15 మీటర్ల వెడల్పుతో ఒక్కొక్క గండి ఉంది. అంటే అంతంత పెద్ద గండ్లు పడ్డాయి. వరద తీవ్రతతో 4 రోజులు పనులు ముందుకు సాగలేదు. ఇప్పుడు కొంత వరద తగ్గుముఖం పట్టడంతో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా గండ్లు పడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. బుడమేరు గండ్లు ఎక్కడెక్కడ పడ్డాయో ఆ విషయాన్నంతా కూడా పరిశీలించారు. ఇప్పుడు ప్రొక్లైనర్లు, లారీలు, ఏజెన్సీ సిబ్బంది, ఆర్మీ సిబ్బంది అందరూ యుద్ధ ప్రాతిపదికన గండ్లను పూడ్చివేసే కార్యక్రమాన్ని చేపట్టారు. మా ప్రతినిధి కృష్ణమోహన్ గండ్ల పూడ్చివేతకు సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు. ప్రస్తుతం బుడమేరు గండి ఎక్కడైతే పడిందో అక్కడ ఉన్నాం. నిన్న రాత్రి ఆర్మీ అధికారులు కూడా ఇక్కడ చేరుకొని ప్రత్యేకమైన గండ్లు పూడ్చడానికి ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. పూర్తిగా కూడా ఇక్కడ ఉన్న వ్యవహారాలని ఈ గండి పడడం వల్లనే పూర్తిగా కూడా విజయవాడ సగం మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా మరికొంత వరద రూపంలో వస్తున్న పరిస్థితి. ఆర్మీ అధికారులు, ఆర్మీకి సంబంధించిన విస్తృత టీం అంతా కూడా రాత్రికి ఇక్కడ చేరుకుంది. ఢిల్లీ నుంచి ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. గండి పూడ్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు అయితే మనం చూస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. అసలు గండి ఎక్కడ పడింది, ఏ ప్రాంతంలో నుంచి వ్యవహారం అంతా కూడా నడుస్తుంది అనేది. ఇక్కడ మంత్రితో సహా అందరూ ఇక్కడే ఉండి వ్యవహారాన్ని దగ్గరుండి నడిపిస్తున్న పరిస్థితి చూడవచ్చు. పెద్ద పెద్ద రాళ్లను ఇక్కడ వేస్తూ ఈ రాళ్ళని గండిని పూడ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. చాలా విస్తృతంగా జరుగుతుంది. అలాగే ఆర్మీ అధికారులు పూర్తిగా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆర్మీకి సంబంధించిన టీం ఎఫెక్ట్ ఇక్కడ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు వరద ఇంకా వస్తూనే ఉంది. బుడమేరుకి వస్తున్న వరదని ఏ విధంగా ప్రొక్లైన్ల సాయంతో వాళ్ళు ఇక్కడి నుంచి అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాన్ని అడ్డుకొట్ట వేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనం చాలా క్షుణ్ణంగా కనబడుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఈ బుడమేరుకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, దీనికి ఉన్న ఈ బుడమేరు వాగుని ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగానే వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడైతే ఉదయం నుంచి మళ్ళీ ఈ గండిలో నుంచి వాటర్ వస్తుందో దీన్ని కంట్రోల్ చేయాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఆ దిశగానే దీన్ని ఇక్కడి నుంచి నడిపే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాం. సో మంత్రులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర అధికారులు మనం చూసుకుంటే ఇక్కడ ఓవరాల్గా గండికి సంబంధించి ఎక్కడికక్కడ పూర్తిగా 3వ గండికి సంబంధించి ఎక్కడైతే గండి పడిందో అక్కడి నుంచి వరద వస్తుందో దాన్ని మనం క్లియర్గా ఇక్కడ నుంచి చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. పెద్ద పెద్ద రాళ్ల సహాయాన్ని ఇక్కడ వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. విధంగా ఈ గండిని ఇక్కడ పూడ్చాల్సిన ఆవశ్యకత ఉంది అనేది మనం చూసుకుంటే పెద్ద పెద్ద బండరాలను ఏ విధంగా ప్రొక్లైనర్లో తెచ్చి వేస్తున్నారు అనేది మనం చూడాలి. చాలా సుదీర్ఘమైన ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచి ఆహారాన్ని నడుపుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కూడా ఈ కెపాసిటీని, ఈ బుడమేరుని కంట్రోల్కి తెచ్చే ప్రయత్నం ఇప్పటికీ అటు ఆర్మీ అధికారులు, ఇరిగేషన్, తర్వాత అన్ని శాఖల సమన్వయంతో
ఈ వ్యవహారాన్ని నడుపుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్న నేపథ్యం అయితే ఉంది. 4 రోజుల నుంచి ఈ గట్టును వదిలి మీరు బయటికి రావట్లేదు. ఇప్పటికీ 3 రోజులు 3 రాత్రులు ఇక్కడే ఉండి గండ్లు పుడిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు తిరిగి కొంత వాటర్ వస్తుంది. ఈ గండి క్లోజ్ అయిన తర్వాత కొంత సెట్ అయ్యే పరిస్థితి ఉంటుందా? 100%. ఎందుకంటే మొన్న సింగనగర్ కానీ పల్లప ప్రాంతాన్ని కానీ చుట్టుముట్టినటువంటి వరద నీరంతా కూడా మేజర్గా ఎక్కువ ఏదైతే బుడమేరికి పర్టికులర్గా లెఫ్ట్ బండ్ ఏదైతే ఉందో 3 గంటలు పడడం ద్వారా ఆ 3 గంటల నుంచి పెద్ద ఎత్తున వరద ముంచెత్తినటువంటి పరిస్థితి. ఆ వరద నీరు సింగనగర్లోకి మళ్ళీ కొత్తగా రాకుండా ఉండాలన్నా, ఉన్న వరద నీరు బయటికి వెళ్ళి ఖాళీ అవ్వాలన్నా కూడా పైనుంచి వచ్చేటువంటి గండ్ల నుంచి వచ్చే నీరుని అరికడితేనే అది సాధ్యమవుతుంది. అందుచేతే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇమ్మీడియట్లీ ఆ బుడమేరుని మనం కంట్రోల్ చేయాలి. లేని పక్షంలో వీళ్ళు ఇట్లానే నీళ్ళలో నానుస్తూ ఉంటారు. మనం ప్రతిరోజు కూడా ఇక్కడ ఎన్ని రోజులున్నా కూడా ఈ సహాయ కార్యక్రమాలు కూడా ఆటంకం కలుగుతూ ఉంటుంది వాటర్ ఉన్నంతకాలం. అంచేత ఇమ్మీడియట్లీ దాన్ని క్లియర్ చేయండి అనేటువంటి ఏదైతే ఆయన మానిటరింగ్ చేయడం, అదేవిధంగా లోకేష్ గారు కూడా ఆయన కూడా నిన్న ప్రత్యక్షంగా ఇక్కడికి రావడం, మేము కూడా ఎన్ని ఏజెన్సీలకు వెళ్తే అంతే ఏజెన్సీలు కానీ లేదంటే మెటీరియల్ కానీ అన్నీ కూడా లోకేష్ గారు కూడా ఆయన కూడా మానిటరింగ్ చేయడం, దాంతో మరి ఆయన పడేటువంటి కష్టం, ఎందుకంటే 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు రోజుకి 2 గంటలు కూడా పడుకోకుండా ఆయనకు పడుతున్నటువంటి శ్రమ కష్టం ఫలించాలంటే ఈ బుడమేరు ఏదైతే బ్రీచెస్ని మనం క్లోజ్ చేయాలి. సరే, ఆర్మీ కూడా వచ్చింది. నిన్న రాత్రి కూడా మీరు ఆర్మీ అధికారులందరితో కూడా వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు ఇప్పుడు ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారు, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంటే ఏదైతే ఆర్మీ వాళ్ళు కూడా ఇంకా ఇతర నిపుణులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తవం అనే పొజిషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా కొంత అవగాహన వచ్చింది. పర్టికులర్గా ఏదైతే ఇక్కడ ఏ మెటీరియల్ని డంప్ చేయాలన్నా కూడా మార్గం అనేది లేదు అనే విషయాన్ని వాళ్ళు కూడా గుర్తించారు. మేము ఏర్పాటు చేసుకొని ఈ ఒక్క మార్గమే తప్ప వేరే మార్గం లేదు. ఈ మార్గం నుంచి కూడా మరి వాళ్ళు ఏదైతే మెటీరియల్ని ఇంత మించి ఎక్కువ లోడ్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం లేదు. ఏదైనా ఒక బ్రిడ్జ్ లాంటిది అవతల గట్టుకి ప్లాన్ చేద్దాం 100 మీటర్స్ అని అన్నారు, కానీ అది తీసుకొచ్చి మళ్ళీ బిగించి ఏర్పాటు చేయాలని 2 డేస్ పడుతుంది. ప్లస్ అవతల బండ కూడా అది కూడా వీకే కాబట్టి దీని మాదిరిగా మళ్ళీ అది కూడా రోడ్స్ అన్ని ఫామ్ చేసుకోవాలి, అది కూడా పాసిబుల్ కావట్లా. అదేవిధంగా ఏదైతే హైవేలు దగ్గర ఏదో ఫ్లైఓవర్స్ మనం కడతా ఉంటామో దానికి కాంక్రీటు దిమ్మలు ఉంటాయి, అవి ఏమైనా తెచ్చి మనం 1 by 1 పేర్చుకుంటే కొంత బెటర్ అని. ఓకే, కరెక్టే, కానీ బట్ అది కూడా 35 టన్నులు ఉంటుంది. అది కూడా ఈ రోడ్స్ మీద రావాలన్నా కూడా కష్టమైన పరిస్థితి. అంటే ఇట్లా పాపం వాళ్ళు కూడా చాలా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకా నిపుణులతో కూడా మాట్లాడి ఇంకా బెటర్ మేము కూడా ఏం చెప్పామంటే ఏదైతే ప్రస్తుతం మేము ఫస్ట్ బండు సెకండ్ బండు క్లియర్ చేసాం, ఇప్పుడు థర్డ్ బండు కూడా జరుగుతుంది. మేము ఒక 24 అవర్స్లో దీన్ని క్లోజ్ చేయొచ్చు అని అనుకుంటున్నాం. ఇంకా ఎర్లీగా ఇంకా బెటర్గా మనం చేయడానికి ఏం అవకాశం ఉన్నా వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా మనకి అవకాశం ఉంటే తప్పనిసరిగా పరిశీలించి మీరు ఎంత ఎఫెక్ట్ పెట్టి ఎంత సపోర్ట్ ఇస్తే మాకు అంత టైం సేవ్ అవుతుంది అని మేము ఫైనల్గా కూడా మీ టైం డిస్టర్బ్ చేయండి సార్. ఇక్కడ ఈ బండి కానీ క్లోజ్ అయిపోతే ఇప్పుడు వరద నీరు పూర్తిగా విజయవాడకి రావడం అరికట్ట పరిస్థితికి వస్తుంది 100%. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఏదైతే ఈ ఏదైతే బ్రీచ్ ఉందో దీన్ని క్లోజ్ చేసినట్లయితే ఇంకా వరద నీరు వచ్చేటువంటి పరిస్థితి దీనికి ఉండదు. అయితే ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ తర్వాత దీన్ని స్ట్రెంగ్తన్ చేసుకుని దీన్ని ఇంకా హైట్ పెంచుకుని, ఎందుకంటే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్లీ వాటర్ అరెస్ట్ కోసం ఈ ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వాటర్ అరెస్ట్ అయిన వెంటనే దీన్ని మళ్ళీ హైట్ చేసుకుని దీన్ని వెడల్పు చేసుకుని మళ్ళీ దీనికి బ్లాక్ కాటన్ సాయిల్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే రేపు మళ్ళీ మాకు పట్టిసీమ నుంచి వచ్చేటువంటి నీరు కూడా కృష్ణా నదికి పోవాలి దీని మీద. అంచేత ఖచ్చితంగా ముందు వాటర్ని అరెస్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ గండి మీకు పూర్తయిపోతే ఇంకా ఆటోమేటిక్గా ఇంకా కొత్తగా నీరు వచ్చేటువంటి పరిస్థితి చేరదు. కొత్తగా నీరు రాకపోతే ఉన్నటువంటి నీరు నిన్నే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కింద గ్రౌండ్ వరకు వెళ్ళి చూడడం జరిగింది. అంచేత అవుట్ఫ్లో ఏదైతే దానికి మార్గాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇంకా స్పీడ్గా వాటర్ లాగేసి యథావిధిగా ఒక 2-3 రోజుల్లో మళ్ళీ యథాస్థితి పరిస్థితికి విజయవాడ పట్టణం కానీ సింగనగర్ కానీ వస్తుంది. థ్యాంక్ యూ సార్. బేసిక్గా ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఒకే లైన్ ఉంది ఇక్కడ. ఇది కూడా నిన్న మొన్న ఏర్పాటు చేసుకున్న ఈ బండ్ అనమాట. ఈ బండిలోనే ఇక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నారు. ఆ బండి ద్వారానే ఇదంతా కూడా నడిపే పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ఫారెస్ట్ అధికారులు వచ్చిన తర్వాత ఇతర అధికారులు వచ్చినప్పటికీ కూడా దీనికి సంబంధించి పూర్తిగా కూడా మనం ఇప్పుడు ఈ బండి ద్వారా అంటే నిన్న మొన్న 2 గంటలను పూర్తి చేసి ఈ బండిని ఇక్కడి నుంచి తీసుకుని వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఈ బండిల ద్వారానే మనం ఇక్కడ కొంత అదుపు చేయగలిగారు. ఇప్పుడు 3వ దానికి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు దీన్ని ఇంత త్వరగా ఈరోజు అంటే
మంత్రి ఒక మాట చెప్తున్నారు, 24 గంటల సమయం మ్యాక్సిమం పట్టే పరిస్థితి అయితే ఉంది. కొంత చాలా వరకు కూడా ఈరోజు ఉదయం అక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి దాదాపుగా ఆ ప్రాంతం వరకు కొంత గట్టుని పూర్తి చేయగలిగాం. ఇంకా ఇంకొక 1/2 మీటర్ ఉంది కాబట్టి 1/2 కిలోమీటర్ వరకు ఈ గండిని పూర్చాల్సిన పరిస్థితి ఉంది అనేది అధికారులు చెప్తున్నారు. అయితే ఇది 24 గంటల సమయంలో పూర్తి చేసిన వరదలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి కాబట్టి అంతవరకు దీని వరకు నడపగలుగుతున్నాం. అయితే ఇదే వ్యవహారంలో ఇక్కడ ఏదైతే బండ్ ఉందో ఈ బండ్ మీదకి ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో పూర్తి ఎఫెక్టివ్గా అన్నీ చేయలేం, కానీ టెంపరీగా మాత్రం ఈ బండిని అరికట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇది ఈ 24 గంటల సమయంలో ఈ రోజు లోపల ఎటువంటి పరిస్థితుల్లో క్లోజ్ చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఆర్మీ అధికారులు కూడా దీని మీద పూర్తిగా కూడా అసలుకి దీన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి ఏదైతే విషయాలు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా స్ట్రెంథెన్ చేయడానికి వాళ్ళందరూ కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి. సో ఈ వ్యవహారంలో ఇప్పటికిప్పుడు ఎంతవరకు ట్రెండ్ చేయగలరు, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళరు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు కంట్రోల్కి చేసే ప్రయత్నం అయితే బండి నుంచి చేసుకున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎక్స్క్లూజివ్గా ఆహారాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తోంది. పూర్తిగా కూడా గండిని నింపే పరిస్థితి అయితే కనబడుతుంది. బాబు బండిని డెఫినెట్గా అది పూర్తిగా కూడా నేను ఏదైతే చూస్తున్నానో మీకు ఇక్కడ ఆ ఎదురుగా నిలబడుకోనున్న గండి వరకు కూడా ఎవరైతే అక్కడ ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురు ఆ గండి నిలబడుకొని మీరు విజువల్లో చూడొచ్చు. ఆ ముగ్గురు వరకు కూడా ఈ గండిని పూర్తిగా కంట్రోల్ చేసుకుంటూ పోవాలి. దానికి సంబంధించిన అధికారులు దీనికి రాళ్ళు వేస్తూ మట్టి వేస్తూ పెద్ద పెద్ద గురక రాళ్ళని ఇదే బండి మీద నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తూ దీన్ని నడపాలి. ఇది దాదాపుగా ఇంకా మరో రోజు సాయంత్రానికి కొంత కంట్రోల్కి వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. ఎటువంటి పరిస్థితులు అయినా సరే 24 గంటల్లో దీన్ని పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నారు. మనకు కూడా కనపడుతుంది దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ని గండిని పూర్తి చేశారు ఉదయం నుంచి. సో ఇప్పుడు ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంది కాబట్టి దాన్ని సాధ్యమైనంత త్వరగా కూడా దీనికి పూర్తి చేసే పరిస్థితి అయితే ఉంది. వన్స్ ఇది కానీ పూర్తి అయితే మాత్రం ఇక్కడ మనం చూస్తున్న ఈ వరద ఇక్కడితో ఆగిపోతే ఈ వరద ప్రవాహం ఇంకా పూర్తిగా కూడా విజయవాడకి రాకుండా కొంత తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంది. వన్స్ వరద కానీ ఈ వరద కానీ తగ్గితే ఫర్దర్గా మిగతా అన్నీ కూడా కంట్రోల్కి వస్తాయి. పూర్తిగా నీళ్లు బయటకు వచ్చినప్పుడు బయట అంటే అక్కడున్న వరద కూడా కొంత బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఇక సాధారణ స్థితికి పబ్లిక్కి చేరుకుంటునే ప్రయత్నం అయితే ఉంది. ఇప్పటికే కొన్ని కాలనీలు ఏవైతే ఉన్నాయో 2-3 కాలనీలు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కొంత అక్కడ ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతమంది ఇంకా పెరుగుతుందేమో అన్న నాకు భయంలో పరుగులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ అంత భయపడాల్సిన పని లేదు అనేది ఇక్కడ మనకి బండి దగ్గర ఈ బండిని పూడ్చడానికి జరుగుతున్న ప్రయత్నాలను బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఏదేమైనా ఈ బండికి సంబంధించి వ్యవహారంలో కూడా చాలా పూర్తిగా చూస్తే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వాటిని క్లోజ్ చేసుకుంటూ 1 by 1 బిట్టులో సహాయంగా వీటన్నిటినీ కథ నడుపుకుంటూ పోతున్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటినీ క్లోజ్ చేసే సిచ్యువేషన్స్కి వీళ్ళు వచ్చారు. ఏదేమైనా ఈ వ్యవహారంలో ప్రభుత్వం చాలా స్పీడ్గానే రియాక్ట్ అవుతుందని చెప్పాలి. ప్రభుత్వం చాలా పెద్ద స్థాయిలో ఇటువంటి చర్యల మీద దృష్టి పెట్టింది. సో నిన్న రాత్రి నుంచి కూడా అధికారులు కంప్లీట్గా ఇక్కడే ఉన్న పరిస్థితి. రాత్రి ఆర్మీ బృందాలు ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనం చూస్తాం. ఆర్మీకి సంబంధించిన అధికారులు ఎక్కడికక్కడ వచ్చి వీటిని అన్నిటికీ కొంత గైడెన్స్ ఇస్తున్నారు. దగ్గరుండి దీన్ని ఎలా నడపాలో దీన్ని ఎలా క్లోజ్ చేయాలో అనే ప్రయత్నాన్ని కూడా జరుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.